Hi students, today lesson Bharata Rajyangam, the Indian Constitution, 8th class Social Studies, Social and Political Life. భారత రాజ్యాంగం విశిష్ట లక్షణాలు. భారత రాజ్యాంగం విశిష్ట లక్షణాలు. రాజ్యాంగ సభ సభ్యుల మధ్య అసాధారణమైన ఐక్యతాభావం ఉండేది. రాజ్యాంగ సభ సభ్యుల మధ్య అసాధారణమైన సమైక్యతాభావం ఉండేది. భవిష్యత్తులో రూపుదిద్దుకునే రాజ్యాంగంలోని ప్రతి అంశాన్ని చాలా విపులంగా చర్చించారు. భవిష్యత్తులో రూపుదిద్దుకునే రాజ్యాంగంలోని ప్రతి అంశాన్ని చాలా విపులంగా చర్చించారు. ఏకాభిప్రాయానికి రావడానికి చాలా ప్రయత్నం జరిగింది. రాజ్యాంగ సభలో ముఖ్య సభ్యుడు అయిన వల్లభాయ్ పటేల్ పై చిత్రం. భారత రాజ్యాంగం విశిష్ట లక్షణాలు పార్ట్ 2. బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందడానికి 20వ శతాబ్దపు ప్రారంభంలో మొదలైన భారత జాతీయ ఉద్యమం కొన్ని దశాబ్దాల పాటు క్రియాశీలకంగా ఉంది. బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందడానికి 20వ శతాబ్దపు ప్రారంభంలో మొదలైన భారత జాతీయ ఉద్యమం కొన్ని దశాబ్దాల పాటు క్రియాశీలంగా ఉంది. స్వాతంత్రోద్యమ సమయంలో స్వతంత్ర భారతదేశం ఎలా ఉండాలో ఊహిస్తూ ప్రణాళికలు వేస్తూ జాతీయవాదులు ఎంతో సమయం వెచ్చించారు. స్వాతంత్రోద్యమ సమయంలో స్వతంత్ర భారతదేశం ఎలా ఉండాలో ఊహిస్తూ ప్రణాళికలు వేస్తూ జాతీయవాదులు ఎంతో సమయం వెచ్చించారు. బ్రిటిష్ వారి పాలనలో వారి నిబంధనలను ఆమోదించాలని వారు బలవంతం చేశారు. ఆ నిబంధనలను రూపొందించడంలో వీరి పాత్ర ఏమీ లేదు. నియంతృత్వపు వలస పాలన యొక్క సుదీర్ఘ అనుభవం కారణంగా స్వతంత్ర భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ సమానంగా చూడబడాలని, ప్రతి వారికి ప్రభుత్వంలో భాగస్వామ్యులయ్యే అవకాశం ఉండాలని వారు భావించారు. నియంతృత్వ వలస పాలన యొక్క సుదీర్ఘ అనుభవం కారణంగా స్వతంత్ర భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ సమానంగా చూడబడాలని, ప్రతి వారికి ప్రభుత్వంలో భాగస్వాములయ్యే అవకాశం ఉండాలని వారు భావించారు. భారతదేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల మార్గాలను, అది పనిచేసే నియమ నిబంధనలను నిర్ధారించడం అనే పని మాత్రం మిగిలిపోయింది. భారతదేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల మార్గాలను, అది పనిచేసే నియమ నిబంధనలను నిర్ధారించడం అనే పని మాత్రం మిగిలిపోయింది. ఇది ఒక వ్యక్తి వల్ల జరగలేదు. 1946లో రాజ్యాంగ పరిషత్ సభ్యులైన 300 మంది వల్ల జరిగింది. ఇది ఒక వ్యక్తి వల్ల జరగలేదు. 1946లో రాజ్యాంగ పరిషత్ సభ్యులైన 300 మంది వల్ల జరిగింది. భారత రాజ్యాంగాన్ని రాయడానికి వారు అప్పుడప్పుడు కలిసేవారు. రాజ్యాంగ సభ సభ్యుల ముందు చాలా పెద్ద బాధ్యత ఉంది. భారతదేశము వివిధ భాషలు మాట్లాడే, విభిన్న మతాలకు చెందిన, విశిష్ట సంస్కృతులు కల విభిన్న సమూహాల సమాహారము. రాజ్యాంగ సభ సభ్యుల ముందు చాలా పెద్ద బాధ్యత ఉంది. భారతదేశము వివిధ భాషలు మాట్లాడే, విభిన్న మతాలకు చెందిన, విశిష్ట సంస్కృతులు కల విభిన్న సమూహాల సమాహారము. దానితో పాటు రాజ్యాంగాన్ని రచిస్తున్న సమయంలో భారతదేశం ఎంతో గందరగోళ పరిస్థితుల్లో ఉంది. దేశం పాకిస్తాన్ భారతదేశంగా విభజించబడడం అనివార్యమైనది. కొన్ని స్వదేశీ సంస్థానాలు వారి భవిష్యత్తు గురించి నిర్ధారించుకోలేకపోయాయి. అత్యధిక శాతం జనుల సాంఘిక ఆర్థిక పరిస్థితి దుర్భరంగా ఉంది.
రాజ్యాంగం రాస్తున్నప్పుడు ఈ విషయాలన్నీ రాజ్యాంగ సభ సభ్యుల మనసులో మెదులుతూనే ఉన్నాయి. రాజ్యాంగం రాస్తున్నప్పుడు ఈ విషయాలన్నీ రాజ్యాంగ సభ సభ్యుల మనసులో మెదులుతూనే ఉన్నాయి. ఈ సందర్భంలో వారు భిన్నత్వాన్ని మన్నిస్తూనే జాతీయ సమైక్యతని ప్రతిబింబించే ఒక దార్శనిక పత్రాన్ని దేశానికి ఇవ్వడానికి పూనుకున్నారు. ఈ సందర్భంలో వారు భిన్నత్వాన్ని మన్నిస్తూనే జాతీయ సమైక్యతను ప్రతిబింబించే ఒక దార్శనిక పత్రాన్ని దేశానికి ఇవ్వడానికి పూనుకున్నారు. ఇక అంతిమ ముసాయిదా పత్రం సాంఘిక ఆర్థిక సంస్కరణల ద్వారా పేదరిక నిర్మూలన, అదే సమయంలో ప్రతినిధులను ఎన్నుకోవడంలో ప్రజలు పోషించవలసిన కీలక పాత్రను నొక్కి చెప్పడంలో వారి భావాలను ప్రతిబింబిస్తుంది. ఇక అంతిమ ముసాయిదా పత్రం సాంఘిక ఆర్థిక సంస్కరణల ద్వారా పేదరిక నిర్మూలన, అదే సమయంలో ప్రతినిధులను ఎన్నుకోవడంలో ప్రజలు పోషించవలసిన కీలక పాత్రను నొక్కి చెప్పడంలో వారి భావాలను ప్రతిబింబిస్తుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని భారత రాజ్యాంగ పితగా పిలుస్తారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని భారత రాజ్యాంగ పితగా పిలుస్తారు. రాజ్యాంగ సభలో తాను పాల్గొనడం, షెడ్యూల్ కులాలకు రాజ్యాంగంలో కొన్ని రక్షణలు కల్పించడానికి సహాయపడిందని ఆయన భావించారు. రాజ్యాంగ సభలో తాను పాల్గొనడం షెడ్యూల్డ్ కులాలకు రాజ్యాంగంలో కొన్ని రక్షణలు కల్పించడానికి సహాయపడిందని వారు భావించారు. కానీ చట్టాలు ఉన్నప్పటికీ షెడ్యూల్డ్ కులాల వారి భయానికి ఒక కారణం ఉంది. అది ఏమంటే ఈ చట్టాలన్నీ హిందూ అధికారుల చేతుల్లో ఉంటాయి అని భావించారు. కానీ చట్టాలు ఉన్నప్పటికీ షెడ్యూల్డ్ కులాల వారి భయానికి ఒక కారణం ఉంది. అది ఏమంటే ఈ చట్టాలన్నీ హిందూ అధికారుల చేతిలో ఉంటాయి అని భావించారు. అందుకే అంబేద్కర్ షెడ్యూల్డ్ కులాల వారిని సివిల్ సర్వీస్ ద్వారా ఎంపికైన ప్రభుత్వోద్యోగంలో లేదా ప్రభుత్వంలో భాగస్వాములు కావాలని కోరారు. అందుకే అంబేద్కర్ షెడ్యూల్ కులాల వారిని సివిల్ సర్వీస్ ద్వారా ఎంపికై ప్రభుత్వంలో భాగస్వాములు కావాలని కోరారు. సమైక్యవాదం ఇది దేశంలో ఒకటి కంటే ఎక్కువ స్థాయిలో ప్రభుత్వ ఏర్పాటును సూచిస్తుంది. సమైక్యవాదం ఇది దేశంలో ఒకటి కంటే ఎక్కువ స్థాయిలలో ప్రభుత్వ ఏర్పాటును సూచిస్తుంది. భారతదేశంలో రాష్ట్రాలలోనూ కేంద్రాలలోనూ ప్రభుత్వాలు ఉంటాయి. భారతదేశంలో రాష్ట్రాలలోనూ కేంద్రాలలోనూ ప్రభుత్వాలు ఉంటాయి. మూడవ స్థాయిలో గ్రామాలలో పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంటుంది. మూడవ స్థాయిలో గ్రామాలలో పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంటుంది. అనేక సమూహాల సమాహారమైన భారతదేశం మొత్తానికి ఎక్కడో రాజధాని నగరమైన ఢిల్లీలో ఉన్న కొంతమంది వ్యక్తులు ప్రభుత్వం దేశాల ప్రజలందరి తరపున తీసుకునే నిర్ణయాలు సరిపోవు. అనేక సమూహాల సమాహారమైన భారతదేశం మొత్తానికి ఎక్కడో రాజధాని నగరమైన ఢిల్లీలో ఉన్న కొంతమంది వ్యక్తులు దేశ ప్రజలందరి తరపున తీసుకునే నిర్ణయాలు సరిపోవు. దీనికి బదులుగా రాష్ట్రాలలో మరొక స్థాయి ప్రభుత్వం ఉండడం ముఖ్యం. తద్వారా ఆ ప్రాంతాలకు సంబంధించిన నిర్ణయాలు వారే తీసుకునే అవకాశం ఉంటుంది. భారతదేశంలోని ప్రతి రాష్ట్రం తమ పరిధిలోని అంశాలపై చట్టాలు చేయడంలో స్వయం ప్రతిపత్తిని కలిగి ఉన్నప్పటికీ జాతీయ ప్రాధాన్యత గల అంశాలలో కేంద్ర ప్రభుత్వ చట్టాలను అనుసరించాలి. భారతదేశంలోని ప్రతి రాష్ట్రం తమ పరిధిలోని అంశాలపై చట్టాలు చేయడంలో స్వయం ప్రతిపత్తి కలిగి ఉన్నప్పటికీ జాతీయ ప్రాధాన్యత గల అంశాలలో కేంద్ర ప్రభుత్వ చట్టాలను అనుసరించాలి. ప్రతి స్థాయిలోని ప్రభుత్వం చట్టాలు చేయగల అంశాలను 3 జాబితాలుగా విభజించింది. అంతేకాకుండా ప్రతి స్థాయిలోని ప్రభుత్వం వారు చేపట్టే కార్యక్రమాల కోసం ఎలా ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చో రాజ్యాంగం నిర్దేశించింది. ప్రతి స్థాయిలోని ప్రభుత్వం వారు చేపట్టే కార్యక్రమాల కోసం
ఎలా ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చో రాజ్యాంగం నిర్దేశించింది. సమైక్యలో రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి కేవలం ప్రతినిధులుగా మాత్రమే ఉండవు. సమైక్యలో రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి కేవలం ప్రతినిధులుగా మాత్రమే ఉండవు. రాష్ట్రాలు రాజ్యాంగం ద్వారా లభించిన అధికారాలను సాధించుకుంటాయి. భారతదేశంలోని ప్రజలు వివిధ స్థాయిలలో ప్రభుత్వాలు రూపొందించిన చట్టాలకు అనుగుణంగా పాలించబడతారు. భారతదేశంలోని ప్రజలు వివిధ స్థాయిలలో ప్రభుత్వాలు రూపొందించిన చట్టాలకు అనుగుణంగా పాలించబడతారు. పార్లమెంటరీ తరహా ప్రభుత్వం వివిధ స్థాయిలలోని ప్రభుత్వాలలో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులు ఉంటారు. భారత రాజ్యాంగం పౌరులందరికీ ఏ తారతమ్యం లేకుండా సార్వత్రిక వయోజన ఓటు హక్కును కల్పించింది. యావత్ ప్రజానీకం స్వాతంత్ర్య పోరాటంలో భాగస్వాములైనందున ప్రజలందరికీ సార్వత్రిక వయోజన ఓటు హక్కును కల్పించాలని రాజ్యాంగ నిర్మాణ సమయంలో రాజ్యాంగ సభ సభ్యులు భావించారు. యావత్ ప్రజానీకం స్వాతంత్ర్య పోరాటంలో భాగస్వాములైనందున ప్రజలందరికీ సార్వత్రిక వయోజన ఓటు హక్కును కల్పించాలని రాజ్యాంగ నిర్మాణ సమయంలో రాజ్యాంగ సభ సభ్యులు భావించారు. రాజ్యాంగ సభ సార్వత్రిక వయోజన ఓటు హక్కును ఆమోదించినప్పుడు ఒక సభ్యుడైన ఏకే అయ్యర్ ఇలా జరుగుతుందని భావించారు. రాజ్యాంగ సభ సార్వత్రిక వయోజన ఓటు హక్కును ఆమోదించినప్పుడు ఒక సభ్యుడైన ఏకే అయ్యర్ ఇలా జరుగుతుందని భావించారు. సామాన్య ప్రజలపై అపార విశ్వాసం ఉంచి ప్రజాస్వామ్య పరిపాలన అంతిమ విజయానికి వయోజన ఓటు హక్కును ఆధారంగా చేసుకుని ప్రభుత్వాన్ని నెలకొల్పితే అది పౌరులలో మనోవికాసం, శ్రేయస్సు, జీవన ప్రమాణాలు, సౌఖ్యం, గౌరవప్రదమైన జీవితం పెంపొందిస్తుందనే పూర్తి నమ్మకంతో దీనిని ప్రతిపాదిస్తున్నాం. రాజ్యాంగ సభ సార్వత్రిక వయోజన ఓటు హక్కును ఆమోదించినప్పుడు ఒక సభ్యుడైన ఏకే అయ్యర్ ఇలా జరుగుతుందని భావించారు. సామాన్య ప్రజలపై అపార విశ్వాసం ఉంచి ప్రజాస్వామ్య పరిపాలన అంతిమ విజయానికి వయోజన ఓటు హక్కును ఆధారంగా చేసుకుని ప్రభుత్వాన్ని నెలకొల్పితే అది పౌరులలో మనోవికాసం, శ్రేయస్సు, జీవన ప్రమాణాలు, సౌఖ్యం, గౌరవప్రదమైన జీవితం పెంపొందిస్తుందనే పూర్తి నమ్మకంతో దీనిని ప్రతిపాదిస్తున్నాం. ఈ వయోజన ఓటు హక్కు ప్రజాస్వామ్య దృక్పథాన్ని పెంపొందిస్తుందని, వారి సంప్రదాయ, కుల, వర్గ, లింగ బంధనాలను ఛేదిస్తుందని భావించారు. ఈ వయోజన ఓటు హక్కు ప్రజాస్వామ్య దృక్పథాన్ని పెంపొందిస్తుందని, వారి సంప్రదాయ, కుల, వర్గ, లింగ బంధనాలను ఛేదిస్తుందని భావించారు. భారత ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకోవడంలో ప్రత్యక్ష పాత్రను పోషిస్తారు అని దీని అర్థం. భారత ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకోవడంలో ప్రత్యక్ష పాత్రను పోషిస్తారని దీని అర్థం. అంతేకాక తమ సామాజిక నేపథ్యంతో సంబంధం లేకుండా దేశంలోని ప్రతి పౌరుడు ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. ఈ ప్రజాప్రతినిధులు ప్రజలకు జవాబుదారీగా ఉంటారు. అధికారాల విభజన. రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వానికి 3 అంగాలు ఉంటాయి. అవి శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ. అధికారాల విభజన. రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వానికి 3 అంగాలు ఉంటాయి. అవి శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ. శాసన నిర్మాణ శాఖ అనేది మనం ఎన్నుకున్న ప్రతినిధులతో కూడిన వ్యవస్థ. కార్యనిర్వాహక శాఖ అనేది చట్టాలను అమలు చేయడానికి, ప్రభుత్వాన్ని నడపడానికి బాధ్యత వహించే కొద్ది మంది వ్యక్తులతో కూడిన వ్యవస్థ. కార్యనిర్వాహక శాఖ అనేది చట్టాలను అమలు చేయడానికి, ప్రభుత్వాన్ని నడపడానికి
బాధ్యత వహించే కొద్దిమంది వ్యక్తులతో కూడిన వ్యవస్థ. న్యాయశాఖ అనేది చట్టాలను వ్యాఖ్యానించే న్యాయస్థానాలతో కూడిన వ్యవస్థ. న్యాయశాఖ అనేది చట్టాలతో వ్యాఖ్యానించే న్యాయస్థానాలతో కూడిన వ్యవస్థ. ప్రభుత్వంలోని ఏ శాఖ తన అధికారాలను దుర్వినియోగం చేయకుండా నివారించడానికి రాజ్యాంగం ప్రతి శాఖకు నిర్దిష్ట అధికారాలను కేటాయించింది. ప్రభుత్వంలోని ఏ శాఖ తన అధికారాలను దుర్వినియోగం చేయకుండా నివారించడానికి రాజ్యాంగం ప్రతి శాఖకు నిర్దిష్ట అధికారాలను కేటాయించింది. దీని ద్వారా ప్రతి అంగము మిగిలిన అంగాలను నియంత్రిస్తుంది. ఈ విధంగా ఈ మూడింటి మధ్య అధికార సమతుల్యం ఏర్పడుతుంది. దీని ద్వారా ప్రతి అంగము మిగిలిన అంగాలను నియంత్రిస్తుంది. ఈ విధంగా ఈ మూడింటి మధ్య అధికార సమతుల్యం ఏర్పడుతుంది. కార్యనిర్వాహక శాఖ చాలా బలంగా మారి శాసనశాఖ పట్ల తన బాధ్యతను విస్మరిస్తుందేమోనని రాజ్యాంగ సభ సభ్యులు భయపడ్డారు. కార్యనిర్వాహక శాఖ చాలా బలంగా మారి శాసనశాఖ పట్ల తన బాధ్యతలను విస్మరిస్తుందేమోనని రాజ్యాంగ సభ సభ్యులు భయపడ్డారు. అందువల్ల రాజ్యాంగ సభ కార్యనిర్వాహక శాఖ తీసుకునే చర్యలను పరిమితం చేయడానికి, నియంత్రించడానికి రాజ్యాంగంలో అనేక నిబంధనలను చేర్చింది. అందువల్ల రాజ్యాంగ సభ కార్యనిర్వాహక శాఖ తీసుకునే చర్యలను పరిమితం చేయడానికి, నియంత్రించడానికి రాజ్యాంగంలో అనేక నిబంధనలను చేర్చింది. రాజ్యం, ప్రభుత్వం అనే పదాలను మనం సాధారణంగా ఒకదానికొకటి పర్యాయ పదాలుగా వాడుతుంటాం. రాజ్యం, ప్రభుత్వం అనే పదాలను మనం సాధారణంగా ఒకదానికొకటి పర్యాయ పదాలుగా వాడుతుంటాం. ఇది రాష్ట్ర ప్రభుత్వాలను సూచించదు. రాజ్యం అనే పదం ఉపయోగించినప్పుడు ప్రభుత్వం అనే పదానికి భిన్నమైనది అని తెలపడానికి ప్రయత్నిస్తున్నాం. రాజ్యం అనే పదం ఉపయోగించినప్పుడు ప్రభుత్వం అనే పదానికి భిన్నమైనది అని తెలపడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ రెండు పదాలకు వేరువేరు అర్థాలున్నాయి. పరిపాలన మరియు చట్టాల అమలుకు ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. ఎన్నికల ద్వారా ప్రభుత్వాలను మార్చవచ్చు. ఒక నిర్దిష్ట భూభాగంలో నివసించే సార్వభౌమాధికారం కలిగిన ప్రజలకు ప్రాతినిధ్యం వహించే రాజకీయ వ్యవస్థనే రాజ్యం అంటారు. ఒక నిర్దిష్ట భూభాగంలో నివసించే సార్వభౌమాధికారం కలిగిన ప్రజలకు ప్రాతినిధ్యం వహించే రాజకీయ వ్యవస్థనే రాజ్యం అంటారు. అందువలన భారత రాజ్యం నేపాలీ రాజ్యం అని పిలుస్తారు. భారత రాజ్యంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉన్నది. రాజ్యంలో ప్రభుత్వం లేదా కార్యనిర్వాహక వ్యవస్థ ఒక భాగం. భారత రాజ్యంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉన్నది. రాజ్యంలో ప్రభుత్వం లేదా కార్యనిర్వాహక వ్యవస్థ ఒక భాగం. ప్రభుత్వం కంటే రాజ్యం ఉన్నతమైనది. రాజ్యం, ప్రభుత్వం ఒకదానికొకటి పర్యాయ పదాలు కావు. ప్రాథమిక హక్కులను తరచుగా భారత రాజ్యాంగపు ఆత్మగా అభివర్ణిస్తారు. ప్రాథమిక హక్కులను తరచుగా భారత రాజ్యాంగపు ఆత్మగా భావిస్తారు. వలస పాలన జాతీయవాదుల మనసులో రాజ్యం పట్ల ఒక అపనమ్మకాన్ని సృష్టించింది. కనుక స్వాతంత్ర్య భారతదేశంలో రాజ్యాధికారం దుర్వినియోగం కాకుండా ఉండడానికి వ్రాతపూర్వక హక్కులు ఉండాలని భావించారు. అందువలన ప్రాథమిక హక్కులు రాజ్యం యొక్క సంపూర్ణమైన తిరుగులేని అధికారం నుండి పౌరులను రక్షిస్తాయి. రాజ్యాంగము రాజ్యము నుండి ఇతర వ్యక్తుల నుండి వ్యక్తుల వ్యక్తిగత హక్కులను వ్యక్తులకు హామీ ఇస్తుంది. రాజ్యము రాజ్యము నుండి ఇతర వ్యక్తుల నుండి వ్యక్తుల వ్యక్తిగత హక్కులకు హామీ ఇస్తుంది. ఇతర అల్పసంఖ్యాక వర్గాలు తమ సమూహాలను రక్షించుకోవడానికి ప్రాథమిక హక్కులను
రాజ్యాంగంలో చేర్చవలసిన అవసరం ఉందని భావించాయి. ఇతర అల్పసంఖ్యాక వర్గాలు తమ సమూహాలను రక్షించుకోవడానికి ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో చేర్చవలసిన అవసరం ఉందని భావించాయి. అంటే రాజ్యాంగం మెజారిటీ నుండి అల్పసంఖ్యాక వర్గాల హక్కులకు కూడా హామీ ఇస్తుంది. రాజ్యాంగం మెజారిటీ నుండి అల్పసంఖ్యాక వర్గాల హక్కులకు కూడా హామీ ఇస్తుంది. డాక్టర్ అంబేద్కర్ చెప్పినట్లు ఈ ప్రాథమిక హక్కులు వాటి లక్ష్యం అనేవి 2 రకాలు. అంబేద్కర్ చెప్పినట్లు ఈ ప్రాథమిక హక్కులు వాటి లక్ష్యం అనేవి 2 రకాలు. మొదటి లక్ష్యం ప్రతి పౌరుడు ఈ హక్కులను పొందగలిగే స్థాయిలో ఉండాలి అనేది మొదటి లక్ష్యం. ప్రతి పౌరుడు ఈ హక్కులను పొందగలిగే స్థాయిలో ఉండాలి అనేది మొదటి లక్ష్యం. చట్టాలు చేసే అధికారం ఉన్న ప్రతి వారిని వీటికి కట్టుబడి ఉండే విధంగా చూడడం అనేది రెండవది. చట్టాలు చేసే అధికారం ఉన్న ప్రతి వారిని వీటికి కట్టుబడి ఉండే విధంగా చూడడం అనేది రెండవ లక్ష్యం. ప్రాథమిక హక్కులతో పాటుగా రాజ్యాంగంలోని ఆదేశ సూత్రాలను కూడా ఉన్నాయి. ప్రాథమిక హక్కులతో పాటుగా రాజ్యాంగంలో ఆదేశ సూత్రాలు కూడా ఉన్నాయి. ఆర్థిక సామాజిక సంస్కరణల కొరకు స్వతంత్ర భారతదేశానికి చట్టాలను రూపొందించటంలో మార్గదర్శకత్వం చేసేందుకు, ప్రజలలో పేదరికాన్ని తగ్గించే విధానాల రూపకల్పనకు ఉపయోగించేందుకు ఈ విభాగము రాజ్యాంగ సభ్యులచే రూపొందించబడింది. ఆర్థిక సామాజిక సంస్కరణల కొరకు స్వతంత్ర భారతదేశానికి చట్టాలను రూపొందించడంలో మార్గదర్శకత్వం చేసేందుకు, ప్రజలలో పేదరికాన్ని తగ్గించే విధానాల రూపకల్పనకు ఉపయోగపడేందుకు ఈ విభాగం రాజ్యాంగ సభ సభ్యులచే రూపొందించబడింది. భారత రాజ్యాంగంలో చేర్చబడిన ప్రాథమిక హక్కులు. సమానత్వపు హక్కు. చట్టం ముందు అందరూ సమానులే, అనగా దేశంలోని ప్రజలందరూ చట్టాల వలన సమానంగా రక్షించబడాలి. ఇది కుల, మత, లింగ భేదం వలన ఏ పౌరుడు వివక్షకు గురి కాకూడదని తెలియజేస్తుంది. సమానత్వపు హక్కు. చట్టం ముందు అందరూ సమానులే, అనగా దేశంలోని ప్రజలందరూ చట్టాల వలన సమానంగా రక్షింపబడాలి. ఇది కుల, మత, లింగ భేదం వలన ఏ పౌరుడు వివక్షకు గురి కాకూడదని కూడా తెలియజేస్తుంది. ప్రతి పౌరుడు అన్ని బహిరంగ స్థలాలను, అంటే ఆట స్థలాలు, హోటళ్ళు, సినిమా హాళ్లతో సహా అన్నిటినీ ఉపయోగించుకోగలగాలి. ప్రతి పౌరుడు అన్ని బహిరంగ స్థలాలను, అంటే ఆట స్థలాలు, హోటళ్ళు, సినిమా హాళ్లతో సహా అన్నిటినీ ఉపయోగించుకోగలగాలి. ఉపాధి విషయంలో ఎవరిపైన రాజ్యం వివక్షత చూపరాదు. ఉపాధి విషయంలో ఎవరిపైన రాజ్యం వివక్ష చూపరాదు. స్వాతంత్రపు హక్కు. ఈ హక్కు మనకి భావ ప్రకటన స్వేచ్ఛ, సంఘాలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ, దేశంలో ఎక్కడికైనా వెళ్ళడానికి, ఎక్కడైనా ఉండడానికి స్వేచ్ఛ, ఏ వృత్తి, ఉద్యోగం, వ్యాపారం అయినా చేపట్టే స్వేచ్ఛను ప్రసాదిస్తుంది. స్వాతంత్రపు హక్కు. ఈ హక్కు మనకి భావ ప్రకటన స్వేచ్ఛ, సంఘాలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ, దేశంలో ఎక్కడికైనా వెళ్ళడానికి, ఎక్కడైనా ఉండడానికి స్వేచ్ఛ, ఏ వృత్తి, ఉద్యోగం, వ్యాపారం అయినా చేపట్టే స్వేచ్ఛను ప్రసాదిస్తుంది. పీడనాన్ని నిరోధించే హక్కు. పీడనాన్ని నిరోధించే హక్కు మానవ అక్రమ రవాణాను, వెట్టి చాకిరీని, 14 సంవత్సరాల లోపు బాలలు పనిచేయడాన్ని రాజ్యాంగం నిరోధిస్తుంది. పీడనాన్ని నిరోధించే హక్కు మానవ అక్రమ రవాణాను, వెట్టి చాకిరీని, 14 సంవత్సరాల లోపు బాలలు పనిచేయడాన్ని రాజ్యాంగం నిరోధిస్తుంది. మత స్వేచ్ఛ. పౌరులందరికీ మత స్వేచ్ఛ కల్పించారు. ప్రతి వ్యక్తి వారికి నచ్చిన మతాన్ని అనుసరించడానికి, ప్రబోధించడానికి, ప్రచారం చేసుకోవడానికి స్వేచ్ఛను ఇచ్చారు. మత స్వేచ్ఛ. పౌరులందరికీ మత స్వేచ్ఛ కల్పించారు. ప్రతి వ్యక్తి వారికి నచ్చిన మతాన్ని అనుసరించడానికి, ప్రబోధించడానికి, ప్రచారం చేసుకోవడానికి స్వేచ్ఛను ఇచ్చారు. సాంస్కృతిక విద్యా విషయ హక్కు. సాంస్కృతిక విద్యా విషయిక హక్కు మతపరమైన, భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాల వారు తమ సంస్కృతిని రక్షించుకోవడానికి, అభివృద్ధి చేసుకోవడానికి విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చని రాజ్యాంగం తెలియజేస్తుంది. సాంస్కృతిక విద్యా విషయక హక్కు మతపరమైన, భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాల వారు తమ సంస్కృతిని రక్షించుకొని అభివృద్ధి చేసుకోవడానికి విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చని రాజ్యాంగం
తెలియజేస్తుంది. రాజ్యాంగ పరిహారపు హక్కు. రాజ్యం ఎప్పుడైనా తమ ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తే పౌరులు న్యాయస్థానానికి వెళ్ళడానికి గల హక్కు. రాజ్యాంగ పరిహారపు హక్కు. రాజ్యం ఎప్పుడైనా తమ ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తే పౌరులు న్యాయస్థానానికి వెళ్ళడానికి గల హక్కు. లౌకికవాదం. లౌకిక రాజ్యంలో అధికారికంగా ఏ మతము రాజ్యమతముగా చెప్పబడదు. లౌకిక రాజ్యంలో అధికారికంగా ఏ మతము రాజ్యమతముగా చెప్పబడదు. ఒక దేశం తన దేశానికి ఏ రకమైన రాజ్యాంగాన్ని ఏర్పరచుకుంటుందో ఆ దేశ చరిత్ర నిర్ణయిస్తుంది. ఒక దేశం తన దేశానికి ఏ రకమైన రాజ్యాంగాన్ని ఏర్పరచుకుంటుందో ఆ దేశ చరిత్ర నిర్ణయిస్తుంది. మనల్ని పాలించే ప్రతినిధులను ఎన్నుకోవడంతో సహా దేశంలోని పౌరులందరూ అనుసరించవలసిన ఆదర్శాలను నిర్దేశించడంలో రాజ్యాంగం కీలక పాత్ర వహిస్తుంది. మనలను పాలించే ప్రతినిధులను ఎన్నుకోవడంతో సహా దేశంలోని పౌరులందరూ అనుసరించవలసిన ఆదర్శాలను నిర్ధారించడంలో రాజ్యాంగం కీలక పాత్ర వహిస్తుంది. రాజకీయ వ్యవస్థలో వచ్చిన మార్పులకు అనుగుణంగా కాలక్రమంలో రాజ్యాంగం సవరించబడింది. రాజకీయ వ్యవస్థలో వచ్చిన మార్పులకు అనుగుణంగా కాలక్రమంలో రాజ్యాంగం సవరించబడింది. ప్రభుత్వ నూతన పోకడలను ప్రతిబింబించేందుకు కాలక్రమంలో భారత రాజ్యాంగం సవరించబడుతూ ఉంది. ప్రభుత్వ నూతన పోకడలను ప్రతిబింబించేందుకు కాలక్రమంలో భారత రాజ్యాంగం సవరించబడుతూ ఉంది. తరచుగా రాజ్యాంగంలో జరిగే ముఖ్యమైన మార్పులు దేశ ప్రాథమిక స్వభావంలోని మార్పుగా భావించాలి. తరచుగా రాజ్యాంగంలో జరిగే ముఖ్యమైన మార్పులు దేశ ప్రాథమిక స్వభావంలోని మార్పుగా భావించాలి. 1950 జనవరి 24న చివరి రాజ్యాంగ సభ సమావేశంలో రాజ్యాంగ ప్రతిపై సంతకాలు చేస్తున్న సభ్యులు. 1950 జనవరి 24న జరిగిన చివరి రాజ్యాంగ సభ సమావేశంలో రాజ్యాంగ ప్రతిపై సంతకాలు చేస్తున్న సభ్యులు: దేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, దేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, రాజ్యాంగ సభ అధ్యక్షుడు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, రాజ్యాంగ సభ అధ్యక్షుడు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, జైరామ్ దాస్ దౌలత్రామ్, జైరామ్ దాస్ దౌలత్రామ్ ఆహార వ్యవసాయ మంత్రి, జైరామ్ దాస్ దౌలత్రామ్ ఆహార వ్యవసాయ మంత్రి, రాజ్కుమారి అమృత్ కౌర్ ఆరోగ్య మంత్రి, రాజ్కుమారి అమృత్ కౌర్ ఆరోగ్య మంత్రి, డాక్టర్ జాన్ మొత్తై ఆర్థిక మంత్రి, డాక్టర్ జాన్ మొత్తై ఆర్థిక మంత్రి, ఉప ప్రధాని అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్, ఉప ప్రధాని అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్, కార్మిక శాఖ మంత్రి జగజ్జీవన్ రామ్, కార్మిక శాఖ మంత్రి జగజ్జీవన్ రామ్. ఏకపక్షం. ఏదీ నిర్ధారించకుండా నిర్ణయాన్ని ఎంపికను ఒకరికి వదిలివేయడం. ఏదీ నిర్ధారించకుండా నిర్ణయాన్ని ఎంపికని ఒకరికి వదిలివేయడం. ఇది నిర్ధారించబడని నియమాలకు సంబంధించినది. ఇది నిర్ధారించబడని నియమాలకు సంబంధించినది. నిర్ణయాలు తీసుకోవడానికి ఆధారం ఉండదు. నిర్ణయాలు తీసుకోవడానికి ఆధారం ఉండదు. ఆదర్శము. ఒక పరిపూర్ణమైన లేక అద్భుతమైన లక్ష్యము లేక పద్ధతి. ఆదర్శము. ఒక పరిపూర్ణమైన లేక అద్భుతమైన లక్ష్యము లేక పద్ధతి. భారత జాతీయ ఉద్యమము. భారత జాతీయ ఉద్యమం 19వ శతాబ్దంలో ఉద్భవించింది. భారత జాతీయ ఉద్యమం 19వ శతాబ్దంలో ఉద్భవించింది. బ్రిటిష్ ప్రభుత్వంపై పోరాటానికి వేల మంది స్త్రీ పురుషులు ముందుకు వచ్చారు. బ్రిటిష్ ప్రభుత్వంపై పోరాటానికి వేల మంది స్త్రీ పురుషులు ముందుకు వచ్చారు. 1947 భారతదేశం స్వతంత్రం కావడానికి దారితీసింది. 1947లో భారతదేశం స్వతంత్రం కావడానికి దారితీసింది. రాజకీయ వ్యవస్థ. రాజకీయ వ్యవస్థ ఒక వ్యవస్థాబద్ధమైన రాజకీయ నిర్మాణం ఉన్న సమాజము. భారతదేశం ఒక ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థ. రాజకీయ వ్యవస్థ ఒక వ్యవస్థాబద్ధమైన రాజకీయ నిర్మాణం ఉన్న సమాజము. భారతదేశం ఒక ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థ. రాజకీయ వ్యవస్థ ఒక వ్యవస్థాబద్ధమైన రాజకీయ నిర్మాణం ఉన్న సమాజము. భారతదేశం ఒక ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థ. సర్వసత్తాక. స్వతంత్ర ప్రజలు అనే అర్థంలో ఉపయోగిస్తారు. సర్వసత్తాక అంటే స్వతంత్ర ప్రజలు. మానవ అక్రమ రవాణా. జాతీయ సరిహద్దుల మధ్య వివిధ వస్తువులను చట్టవిరుద్ధంగా అమ్మడం లేదా కొనడం. మానవ అక్రమ రవాణా. జాతీయ సరిహద్దుల మధ్య వివిధ వస్తువులను చట్టవిరుద్ధంగా అమ్మడం లేదా కొనడం. మానవుల చట్టవిరుద్ధ వ్యాపారం. మానవుల చట్టవిరుద్ధ వ్యాపారం.
ప్రధానంగా స్త్రీ పిల్లల చట్టవిరుద్ధ రవాణా. ప్రధానంగా స్త్రీ లేదా మానవుల ప్రధానంగా స్త్రీ పిల్లల చట్టవిరుద్ధ రవాణా. ప్రధానంగా స్త్రీ పిల్లల చట్టవిరుద్ధ రవాణా. నియంతృత్వం, క్రూరంగా అన్యాయంగా అధికారాన్ని ఉపయోగించడం. నియంతృత్వం, క్రూరంగా అన్యాయంగా అధికారాన్ని ఉపయోగించడం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.